హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సిటీస్లో అండ్ టౌన్లో ఉండే వాళ్ళకి కామన్ ప్రాబ్లం ఏంటంటే యుటెన్సిల్స్ వాష్ చేయడం. డిష్ వాషర్స్ అనేవి ఎప్పటి నుంచో మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటున్నా కూడా చాలామంది అవి కొనడానికి హెసిటేట్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను డిష్ వాషర్ కొనాలి అనుకుంటే ఏం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అని చెప్తాను. దాన్ని బట్టి అసలు మీ రిక్వైర్మెంట్స్కి డిష్ వాషర్స్ అనేది సెట్ అవుతుందా లేదా అన్న ఐడియా మీకు వస్తుంది. డిష్ వాషర్ మీకు బెస్ట్ ఆప్షన్ అయితే ఎలాంటి డిష్ వాషర్ తీసుకోవాలో కూడా మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఈ వీడియో ద్వారా. నేను 2 years నుంచి ఫ్యాబర్ డిష్ వాషర్ యూస్ చేస్తున్నా. చాలా రీసెర్చ్ చేసి ఫ్యాబర్ డిష్ వాషర్ తీసుకున్నా అండ్ కంప్లీట్ రివ్యూ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశా, అది చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలానే ఇప్పుడు మార్కెట్లో టాప్ డిష్ వాషర్స్ ఏంటో కూడా వీడియో చేశా అండ్ డిష్ వాషర్లో ఏ కైండ్ ఆఫ్ యుటెన్సిల్స్ వేస్తే ఏ అవుట్పుట్ వస్తుందో కూడా వీడియో చేశా. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, అది కూడా చూడండి. ఇండియన్ యుటెన్సిల్స్కి అసలు ఎలాంటి డిష్ వాషర్ కావాలి? మనం కుకింగ్లో ఎక్కువ మసాలా, ఆయిల్, గీ, హల్దీ వాడతాం. అందుకే హెవీ డ్యూటీ వాష్ సైకిల్ ఉండాలి. టఫ్ గ్రీస్ క్లీన్ చేయాలి. హై టెంపరేచర్ వాష్ అంటే 65 degrees ఆర్ మోర్ అవసరం. బర్న్ట్ కడాయి ఆర్ కుక్కర్ లిడ్స్ క్లీన్ చేయగలిగే పవర్ వాష్ ఫీచర్ ఉండాలి. బాష్, ఐఎఫ్బి, ఎల్జీ లాంటివి ఇండియన్ యుటెన్సిల్స్ క్లీన్ చేయడంలో ఆల్రెడీ ప్రూవెన్. ఇండియన్ కిచెన్స్లో పాన్, కడాయి, ఇడ్లీ స్టాండ్, స్టీల్ బాక్సెస్ వంటివి ఎక్కువ యూస్ చేస్తాం. అడ్జస్టబుల్ ర్యాక్స్ ఉండాలి డిష్ వాషర్కి, దానివల్ల టాల్ యుటెన్సిల్స్ ఫిట్ అవుతాయి. ఫోల్డబుల్ లైన్స్ ఉంటే అనీవెన్ షేప్డ్ ఐటమ్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. థర్డ్ ర్యాక్ ఉంటే స్పూన్స్ అండ్ లిడ్స్ నీట్గా పెట్టుకోవడం కుదురుతుంది. నెక్స్ట్, ఏ టైప్ ప్లేస్మెంట్ తీసుకోవాలి? బిల్టిన్ తీసుకోవాలా, లేకపోతే ఫ్రీ స్టాండింగ్ బెటరా, లేదంటే కౌంటర్ టాప్ డిష్ వాషర్ సరిపోతుందా? ఇప్పుడు మనం ఈ మూడింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటన్నది చూద్దాం. బిల్టిన్ డిష్ వాషర్, ఇది మీ సెల్ఫ్ కిచెన్ కౌంటర్లో అటాచ్ అయ్యే టైప్. పర్మనెంట్గా ఫిక్స్ చేయాలి అంటే అండర్ ద కౌంటర్ స్పేస్ అయితే కావాలి. యూజువల్లీ 12 to 16 ప్లేస్ సెట్టింగ్స్ ఉంటాయి. మోడ్యులర్ కిచెన్లో నీట్గా లుక్ వస్తుంది. ఇది బెస్ట్ ఫర్ న్యూ ఆర్ మోడ్యులర్ కిచెన్స్. నెక్స్ట్, ఫ్రీ స్టాండింగ్ డిష్ వాషర్. ఇవి ఇండిపెండెంట్ మెషిన్ లాగా ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. కిచెన్ ఆర్ యూటిలిటీ ఏరియా, వాటర్ పైప్ అండ్ డ్రైనేజ్ దగ్గర ఉంటే చాలు. కెపాసిటీ వచ్చేసి 12 to 14 ప్లేస్ సెట్టింగ్స్కి సూట్ అవుతుంది. ఇది బెస్ట్ ఫర్ ట్రెడిషనల్ కిచెన్స్ ఆర్ రెంటెడ్ హోమ్స్. నెక్స్ట్, కౌంటర్ టాప్ డిష్ వాషర్. ఇది టేబుల్ టాప్ మీద పెట్టే చిన్న సైజ్ డిష్ వాషర్. 6 to 8 ప్లేస్ సెట్టింగ్స్కి సరిపోతుంది. స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ బ్యాచిలర్స్ కోసం ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. డైరెక్ట్గా కిచెన్ ట్యాప్కి కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఫర్ కపుల్స్, స్మాల్ కిచెన్స్, 1 or 2 persons యూస్. ఫైనల్ సజెషన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే బిల్టిన్ ఆర్ ఫ్రీ స్టాండింగ్ తీసుకోండి. స్పేస్ చిన్నది అయితే మాత్రం కౌంటర్ టాప్ డిష్ వాషర్ బెటర్ చాయిస్. మీరు ఇంకా ప్లానింగ్ స్టేజ్లో ఉంటే బిల్టిన్ ఫిక్స్ చేసుకోవడమే బెటర్ మీ కిచెన్కి. నెక్స్ట్ మనం చూడాల్సింది హార్డ్ వాటర్ కంపాటబిలిటీ. ఇండియాలో చాలా చోట్ల హార్డ్ వాటర్ ఉంటుంది. ఇది యుటెన్సిల్స్ మీద వైట్ స్పాట్స్ పెడుతుంది వాష్ చేసేటప్పుడు. బిల్టిన్ సాఫ్ట్నర్ ఉన్న మోడల్స్ తీసుకోండి. సాల్ట్ అండ్ రిన్సైడ్ డిస్పెన్సర్ చెక్ చేయండి. ఇన్ కేస్ ఇన్బిల్ట్ సాఫ్ట్నర్ లేకపోతే మీరు తీసుకునే డిష్ వాషర్కి ఎక్స్టర్నల్ సాఫ్ట్నర్ ఇన్స్టాల్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఐఎఫ్బి డిష్ వాషర్లో బిల్టిన్ హార్డ్ వాటర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మనం డిష్ వాషర్లో చూడాల్సింది వాష్ ప్రోగ్రామ్స్. మీ యూసేజ్కి అవి మ్యాచ్ అవుతాయా లేదా? గ్రీజీ, స్టిక్కింగ్ ఉంటే ఐటమ్స్ క్లీన్ చేయాలంటే హెవీ మోడ్ కావాలి. నార్మల్ ఆర్ ఎకో మోడ్ రెగ్యులర్ యూస్ కోసం సరిపోతుంది. క్విక్ వాష్ టైం సేవ్ చేయాలంటే యూజ్ అవుతుంది. శానిటైజ్ మోడ్ బేబీ బాటిల్స్ అండ్ యుటెన్సిల్స్ కోసం సెట్ అవుతుంది. ఇలా ఇండియన్ కిచెన్స్కి సెట్ అయ్యే మోడల్స్ అయితే ఉండాలి. నెక్స్ట్, డిష్ వాషర్లో నాయిస్ లెవెల్ ఎలా ఉంటుంది అన్నది కన్సిడర్ చేయాలి. టాప్ బ్రాండ్స్ డిష్ వాషర్స్ అంత ఎక్కువ నాయిస్ అయితే ఇవ్వవు. బిలో 45 decibel మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి. 45 to 50 decibels ఓకే ఫర్ డైలీ యూస్. 50+ decibels ఉంటే లిటిల్ నాయిసీగా ఉంటుంది. ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళు క్వైట్ మోడల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది పవర్ అండ్ వాటర్ ఎఫిషియన్సీ. వాటర్ యూసేజ్ 8 to 12 liters ఉండే సైకిల్ అయితే బెస్ట్. ఎలక్ట్రిసిటీ 0.9 నుంచి 1.2 kW/hour పర్ సైకిల్ ఉన్నది తీసుకోవాలి. ఎనర్జీ స్టార్ సర్టిఫైడ్ మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి. హ్యాండ్ వాష్ కన్నా డిష్ వాషర్లోనే వాటర్ సేవ్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టబ్ మెటీరియల్ ఎలా ఉంది? స్టీల్ వర్సెస్ ప్లాస్టిక్. స్టెయిన్లెస్ స్టీల్ టబ్ అనేది లాంగ్ లాస్టింగ్, రస్ట్ ప్రూఫ్.
ప్లాస్టిక్ టబ్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ డ్యూరబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ యూస్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ టబ్ తీసుకోవాలి. నెక్స్ట్, యూజర్ ఫ్రెండ్లీయా కాదా అని తెలుసుకోవాలి డిష్వాషర్కి. డిష్వాషర్కి డిజిటల్ ప్యానెల్ అయితే ఉండాలి. ఓల్డ్ పేరెంట్స్ కూడా ఈజీగా యూస్ చేయగలుగుతారు. ఫిల్టర్ క్లీనింగ్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. ఇండికేటర్స్ ఉండాలి, అంటే సాల్ట్ ఆర్ ఇన్సైడ్ రీఫిల్ చేయాలనే ఇండికేటర్ చూపించాలి. నెక్స్ట్, సర్వీస్ అవైలబిలిటీ తెలుసుకోండి. బ్రాండ్ తీసుకునే ముందు చెక్ చేయండి, మీ సిటీలో సర్వీస్ సెంటర్స్ అసలు ఉన్నాయా లేదా. వారంటీ అండ్ స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతుందా. బాష్, ఐఎఫ్బి, ఎల్జీ, వాల్టాస్, ఫ్యాబర్ ఇండియాలో మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ బ్రాండ్స్లో బెస్ట్ డిష్ వాషర్ మోడల్స్ లింక్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేయండి. నెక్స్ట్, బడ్జెట్ 25 to 35K అనేది ఎంట్రీ లెవెల్ డిష్ వాషర్కి. ఇవి బేసిక్ వాష్, ప్లాస్టిక్ టబ్ ప్రొవైడ్ చేస్తాయి. 35 to 50K ఇవి బెటర్ కెపాసిటీ, అడ్జస్టబుల్ ర్యాక్స్ ఇస్తాయి. 50K ప్లస్ ఉంటే ప్రీమియం ఫినిష్, స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఇండియన్ కిచెన్స్కి బెస్ట్ డిష్ వాషర్ ప్రొవైడ్ చేస్తున్న బ్రాండ్స్ ఏంటంటే, ఫస్ట్ బాష్. ఇది జర్మన్ క్వాలిటీతో క్వైట్ అండ్ ఎఫిషియెంట్గా వాష్ చేస్తుంది. ఐఎఫ్బి ఇండియన్ యూటెన్సిల్స్ కోసం స్పెషల్ డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్, వోల్టాస్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎల్జీ స్మార్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఇస్తున్నారు. ఫ్యాబర్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, మంచి కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మీరు తీసుకునే డిష్ వాషర్, కడాయ్, కుక్కర్ క్లీన్ అవుతాయా లేదా తెలుసుకోండి. హార్డ్ వాటర్ కంపాటబిలిటీ ఉందా, అడ్జస్టబుల్ ర్యాక్స్ అండ్ బిగ్ యూటెన్సిల్స్ సపోర్ట్ ఉందా, హెవీ సైకిల్, సాల్ట్ డిస్పెన్సర్ ఉందా, నియర్ బై సర్వీస్ సపోర్ట్ ఉందా. డిష్ వాషర్ ఈస్ నో లాంగర్ ఏ లగ్జరీ, ఇట్ ఈస్ ఎ రియల్ టైమ్ సేవర్ ఫర్ ఇండియన్ ఫ్యామిలీస్. మీరు డైలీ కుకింగ్ చేస్తే ఒక డిష్ వాషర్ మీ కిచెన్లో తప్పనిసరిగా ఉండాలి. ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయండి, సో దట్ మీరు రైట్ డిష్ వాషర్ తీసుకోగలరు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.